సో హాయ్ గాయ్స్, సో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దాని గురించి ఈ వీడియోలో మనం లైట్గా తెలుసుకుందాం. పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మ్యాన్ జీడీ అస్సాం రైఫిల్స్ సిపోయ్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025. సో మనకి 2024-2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. యాక్చువల్గా ఆగస్ట్ 27కి నోటిఫికేషన్ అనేది వస్తుందని మనకు చెప్పారు. కాకపోతే ఈరోజు ఆగస్ట్ 27 నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ రాకపోయినా మనకి ఏంటంటే సెప్టెంబర్ 5వ తేదీకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు వాడు ఒక నోటీస్ని అయితే. సో యాజ్ పర్ టెంటేటివ్ calendar in the examination for the year 2024-25, notice of constable in Central Armed Forces, CAPF, SSF, Rifleman in Assam Rifles, Sipoy Narcotics Control Bureau examination, online applications from aspiring candidates was scheduled to be published on the website of the commission 27/8/2024. సో మనకి ఏంటంటే ఇది నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ 27కి రావాల్సిన నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 5వ తేదీకి వస్తుందని చెప్పేసి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశాడు వాడు. సో మీరు ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా బాగా చదివి గ్రౌండ్ కూడా మంచి ప్రాక్టీస్ అవ్వండి. మనకి నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్. ఒక 10 రోజులు అటు ఇటు అయినా మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఆడు మెన్షన్ చేశాడు కాబట్టి, నోటీస్ మెన్షన్ చేశాడు కాబట్టి ఇంకా వస్తుంది నోటిఫికేషన్ కంపల్సరీగా. అండర్ సెక్యూరిటీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళైతే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ అనేది. సో చూసుకోండి, ఎవరైనా ఎగ్జామ్తో పాటుగా రన్నింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు రెండు కూడా ఆల్టర్నేట్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదవండి. సో లాస్ట్ టైం ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు, డిస్క్వాలిఫై వాళ్ళందరూ కూడా ఈసారి ఎవరు మిస్ చేసుకోకుండా బాగా చదవండి. దాంతోపాటుగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే జాబ్ అనేది కంపల్సరీగా రావచ్చు. ఈసారి ఏంటంటే 30,000 దాటే వస్తాయి పోస్టులు. ఒకవేళ అంతకుమించి తక్కువ వచ్చినా కూడా మధ్యలో మళ్ళీ పోస్టులు అనేవి రివైజ్ చేయొచ్చు. సో చూసుకోండి గాయ్స్, ఓకేనా? గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.